విద్యార్థులు, నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రకాశం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు హర్షిణి కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన సతీమణి శ్రీమతి దామచల నాగసచలత జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అత్యధికంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. తక్కువ జీతం అనే ఆలోచన చేయకుండా ఉద్యోగ అవకాశాలు అందరూ పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న రంగంలో అనుభవం చాలా అవసరమని, ఆ దిశగా ముందుకు నడవాలని చెప్పారు. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలని శ్రీమతి దామచల నాగసచలత ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట రవికుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ్ యాదవ్, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, మెప్మా అధికారి శ్రీహరి, భూగర్భ జలాల అధికారి విద్యాసాగర్తో పాటు పలు కంపెనీలకు చెందిన హెచ్ఆర్తో పాటు నలుమూలల నుండి తరలి వచ్చిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆరోగ్యం ధన సంపదః శుభం కురు త్వం కళ్యాణజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. ఇది ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు యూపీ ఎస్ఎస్డిసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆల్రెడీ అరౌండ్ 50 కంపెనీస్ వరకు వచ్చినాయి. అక్కడ బోర్డులన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఏ కంపెనీ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, చాణక్య క్యాంపస్ అని గౌతమ్ బుద్ధ క్యాంపస్ అని క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆఫర్ లెటర్తో ఇంటికి వెళ్ళాలని మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా జాబ్ ఆల్మోస్ట్ 55 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు 55 కంపెనీస్ వచ్చారు ఈరోజు జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జరుగుతున్న ఈ జాబ్ మేళాకు వచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జాబ్ మేళా కోసం వచ్చిన ఇక్కడ మన ప్రకాశం జిల్లా స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ
55 కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున వెల్కమ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ ఒక రెండే విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాలో చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకి వస్తున్నారు, then they are taking up the job also after some time 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం they are shifting చేస్తున్నారు, అది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 months అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా దర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్, దర్ ఈస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్. సో మీరు ఇప్పుడు జాబ్ వచ్చేస్తే మనం కంఫర్టబుల్గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి. కంటిన్యూస్గా చదువుతూ ఉండండి, కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండండి. సో wherever you are getting placed అక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు ఏ జాబ్కు వెళ్ళినా ఎన్షూర్ దట్ మీరు ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి. దానికి ఒక వర్క్ కల్చర్ అనేది మీకను ఒక వర్క్ కల్చర్ని మీరు పెట్టుకోవాలి. అలా మీరు ఉంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని అంటే వారి దగ్గరనే మీరు పని చేయాలని వారు కూడా కోరుతారు. సో అటువంటి ఒక మంచి నాట్ జస్ట్ ఇప్పుడైతే జాబ్ అందరికీ కూడా దొరుకుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మీకు దొరికిన జాబ్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గినట్టు మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అది మీ ఉద్దేశంగా పెట్టుకోవాలని కోరుతూ మీరు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన యొక్క ఉద్యోగం ఎట్లా ఉండాలి, మన ఉద్యోగం చేరిన తర్వాత కంపెనీలు ఎట్లా పనిచేయాలి అనే విధంగా మనకి మంచి సూచనలు ఇచ్చిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా మంచి పొజిషన్స్ ఉద్యోగాలు రావాలని మనకి సందేశం ఇచ్చిన మన ప్రీతమ ఎమ్మెల్యే గారి సతీమణి గారు నాగ సత్యలత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ యొక్క జాబ్ మేళాని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అదేవిధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఈ కాలేజీ హర్షిని కాలేజీ చైర్మన్ రవికుమార్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ఇతర అధికారులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ we are very much privileged and very much outstanding students studying here in Sri Harshini Degree College. Maaku meer ichina skill development, the program you have given us is very much privileged and we are learning lot of things here. We are learning including AI such as cloud computing and some AI based tools along with basic software companies like MS Office, PowerPoint presentation too. And we are very much thanking the management along with the APSSDC director and Pranita madam for giving this opportunity. Thank you so much for this opportunity.